హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సొరకాయ అయితే చాలా రకాలు చేయొచ్చు ఫ్రెండ్స్. సొరకాయ అయితే ఇప్పుడు నేను ఊతప్ప చేసి చూపిస్తాను మీకు. ఫ్రెష్ సొరకాయ ఇది. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఊతప్పలో పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తగా నూరాలి. మెత్తగా నూరేసాను. నూరినాక కరివేపాకు కూడా వేసి మెత్తగా నూరాలి. చోటా కర ఇది చూడండి ఫ్రెండ్స్, చక్కగా తురిమేసాం సొరకాయని. ఇది నేను ఎప్పుడో ఊతప్ప చేస్తున్నా. కరివేపాకు అల్లము మంచిగా దంచేసేసాను. ఇట్లా ఉంటేనే బాగుంటుంది, అంత మెత్తగా అయితే బాగాదు. ఉప్పు, సాల్ట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర. మెయిన్ ఇది పిండి ఫ్రెండ్స్. ఇది అరకలు, కొర్రలు, సాములు, రాగులు పిండి. కొద్దిగా శనగపిండి వేసా పేరుకి, తినేసాడా కొద్దిగా వేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి ఊతప్ప చేస్తే చాలా బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్. అవన్నీ వేసి చక్కగా చేత్తో, సొరకాయ నీళ్ళే సరిపోయినాయి, ఇంకా అవసరం పడలే నీళ్ళు. కళాయి పెట్టి మందపాటిది ఆయిల్ వేసి ఫుల్గా పెట్టాలి. ఇట్లా చేసేసి మూత పెట్టి సిమ్లో ఉంచాలి. సిమ్లో పెట్టాను. ఆయిల్ పేరుకేసాను చక్కగా. మెల్లిగా ఎట్లా అంటే వచ్చేస్తుంది. తిరగేసి కాసేపు చూడండి ఎట్లా కాలింది. దీని పేరు సొరకాయతో ఊతప్ప ఫ్రెండ్స్. చాలా స్పెషల్గా ఉంది. ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది. తింటే మీరే అంటారు. ఒకసారి ట్రై చేయండి. చక్కగా కుప్పిడి కొత్తిమీర వేసా, కరివేపాకు వేసా, అల్లం వేసాను, పచ్చిమిర్చి. సొరకాయ అయితే పెద్ద సొరకాయ తురిమేసాం. అరకలు, కొర్రలు, సద్దలు, రాగులు, పిండిని, జొన్నలు కూడా అన్నీ మిక్స్లో పట్టించి పెట్టాను. ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి. ఇదే మా సండే స్పెషల్ ఈరోజు. ఎట్లా ఉంది? బాగుందా? చాలా మంచిగా ఉంది. చాలా మంచిది ఫ్రెండ్స్. కొద్దిగా ఓపిక చేసుకొని ఇట్లా చేస్తుంది. వెరీ నైస్ టేస్ట్ అంట. షుగర్కైనా బీపీకైనా ఇట్లా వారంలో 2 సార్లు చేసి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి ఓపికగా చేయాలంటే చలమండ రోజు చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.